హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాటి వీడియో వచ్చేసి టీఎస్ పాలసీ 2024 రిలేటెడ్ ఈ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అయితే రిలీజ్ అయితే అవడం అయితే జరిగింది. ఈ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అండ్ జాయినింగ్ రిపోర్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే ఈ యొక్క ఫీ పేమెంట్ అని ఎలా చేయాలో మీకు అయితే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఈ యొక్క వీడియోలో అయితే మీకు అయితే క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరిగింది. ఈ యొక్క వీడియో అయితే కంప్లీట్గా అయితే చుట్టానికి అయితే ట్రై చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసిన అలాగే మరిన్ని కోసం మన ఛానల్ ఫాలో అవుతాయండి. ఈ యొక్క వీడియో అయితే ఇంట్రెస్ట్ తీసుకోండి, కంప్లీట్ చుట్టూ ట్రై చేయండి. ఇక మెయిన్ వీడియోకి వెళ్తే ఏదైతే పాలసీ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ యొక్క వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఆ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేసినాక ఈ యొక్క టీజీ పాలసీ పక్కన 3 డాట్స్ అయితే అవపడుతున్నాయి. ఈ యొక్క 3 డాట్స్ మీద అయితే మీరైతే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అవుతుంది. ఆ యొక్క క్యాండిడేట్ లాగిన్ అయితే క్లిక్ చేస్తే మీకైతే ఈ యొక్క విధంగా అయితే పేజ్ అయితే ఓపెన్ అయితే అవడం అయితే జరిగింది. ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క సైన్ ఇన్ ప్రాసెస్లో మీ యొక్క లాగిన్ ఐడి ఏదైతే ఉంటుందో ఆ యొక్క లాగిన్ ఐడి నెంబర్, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క పాస్వర్డ్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వండి. ఇక్కడ నెక్స్ట్ ఇక కనబడుతున్న క్యాప్చా ఏదైతే ఉందో ఇక్కడైతే మీరైతే ఎంటర్ చేసి ఈ యొక్క సైన్ ఇన్ అయితే క్లిక్ చేయండి. ఆ యొక్క సైనింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ యొక్క సైనింగ్ ప్రాసెస్ అయితే మీ యొక్క డీటెయిల్స్ అయితే ఇచ్చి మీరు సైన్ ఇన్ అయిన తర్వాత ఈ యొక్క నెక్స్ట్ సైన్ ఇన్ అయిన తర్వాత ఈ యొక్క పేజ్ అయితే మీకైతే ఓపెన్ అయితే అవడం అయితే జరిగింది. ఈ యొక్క పేజ్లో చూసుకున్నట్టయితే మీరు ఫస్ట్ ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పోతారో ఆ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏమేమి డాక్యుమెంట్స్ మీరు ఇచ్చారో అక్కడ ప్రొవైడ్ చేస్తారో ఆ యొక్క డాక్యుమెంట్స్ అయితే ఇక్కడైతే చూపించడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే వ్యూ సేవ్డ్ ఆప్షన్స్, అంటే మీరు వెబ్ ఆప్షన్స్లో ఏదైతే ఆప్షన్స్ ఇచ్చి సేవ్ చేస్తారో ఆ యొక్క ఆప్షన్స్ అయితే ఇక్కడైతే డిస్ప్లే అయితే అవడం జరిగింది. నెక్స్ట్ కింద చూసినట్టయితే అలాట్మెంట్ ఆర్డర్, మీరు ఏదైతే కాలేజీలో సీట్ వచ్చింది, మీకు ఏ బ్రాంచ్లో అనేది సీట్ వచ్చిందో ఈ యొక్క అలాట్మెంట్ ఆర్డర్లో అయితే చూపించడం అయితే జరిగింది. నెక్స్ట్ కింద వచ్చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అండ్ మీ యొక్క ఏదైతే ఫీ పేమెంట్ చేసినాక మీ యొక్క ట్రాన్సాక్షన్ అనేది మీ యొక్క చేసిన తర్వాత మీ యొక్క జాయినింగ్ రిపోర్ట్ అయితే వచ్చింది. ఆ యొక్క జాయినింగ్ రిపోర్ట్ అయితే ఇక్కడ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్గా మీరు చూసుకున్నట్టయితే ఏదైతే అలాట్మెంట్ ఆర్డర్ ఉందో ఈ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ మీద అయితే మీరైతే క్లిక్ చేయండి. మీరైతే ఈ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ మీద అయితే క్లిక్ చేస్తే మీకైతే ఇలా అయితే మీ యొక్క ఏదైతే అలాట్మెంట్ ఆర్డర్ అయితే మీకైతే ఓపెన్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మెయిన్గా మీరు చూసుకున్నట్టయితే పైన అయితే మీ యొక్క డీటెయిల్స్ అయితే ఉండటం అయితే జరిగింది. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అండ్ మీ నేమ్ అండ్ మీ యొక్క ర్యాంకు, ఫాదర్ నేమ్, మీ యొక్క క్యాస్ట్ అయితే ఉండటం అయితే జరిగింది. ఈ యొక్క డీటెయిల్స్ అయితే మీ యొక్క డీటెయిల్సా కాదైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ కింద చూసుకున్నట్టయితే ప్రొఫెషనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఫస్ట్ ఫేజ్, ఇదైతే ఫస్ట్ ఫేజ్ యొక్క అలాట్మెంట్ ఆర్డర్. ఈ యొక్క ప్లేస్లో అయితే మీ యొక్క కాలేజ్ నేమ్ అయితే వస్తుంది. ఆ యొక్క కాలేజ్ నేమ్ అయితే ఈ యొక్క ఏదైతే కోర్సు మీకు సీట్ వచ్చిందో ఆ యొక్క కోర్స్ అయితే రావడం అయితే జరిగింది. నెక్స్ట్ కింద చూసుకున్నట్టయితే ఈ యొక్క కాలేజ్ కోర్స్ ఫీ వచ్చేసి 5080 రూపీస్. అయితే ఆ యొక్క 5080 రూపీస్ అయితే ఆ యొక్క ఇయర్లీ కాలేజ్ ఫీ. నెక్స్ట్ కింద చూసుకున్నట్టయితే 1818 రూపీస్ ఏదైతే ఉందో మీరు ఈ యొక్క సీట్ కావాలంటే ఈ యొక్క సీట్కి అయితే మీరు మనీ అయితే పే చేయాలి. అంటే ఈ యొక్క సీట్ అయితే మీరు యాక్సెప్ట్ చేసి కన్ఫర్మ్ చేసుకోవడానికి ఈ యొక్క మనీ అయితే మీరైతే పే అయితే చేయాలి. ఈ యొక్క ఎలా పే చేయాలి ఏంటండి ఇప్పుడు చూసుకున్నట్టయితే మీరైతే కొద్ది కిందకైతే స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మీ యొక్క క్యాండిడేట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఈ యొక్క ఇన్స్ట్రక్షన్ అయితే అండ్ నెక్స్ట్ కిందకైతే స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ ఈ యొక్క బిల్ డెస్క్ కింద ఉన్న ఏదైతే పే ట్యూషన్ ఫీ ఆన్లైన్ అవుతుందో దాని మీద అయితే మీరైతే క్లిక్ చేస్తే మీకైతే పేజ్ అయితే ఓపెన్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసినట్టయితే మీకు ఏదైతే అలాట్మెంట్ ఆర్డర్లో ఎంతైతే ఫీ అయితే మీరు పే చేయాలైతే ఉంటుందో ఆ యొక్క ఫీ అయితే మీకైతే ఇక్కడైతే డిస్ప్లే అయితే అవ్వడం జరిగింది. ఈ యొక్క స్టూడెంట్కి అయితే 1880 రూపీస్ అయితే ఈ యొక్క అలాట్మెంట్ ఆర్డర్కి అయితే ఫీ అయితే పే అయితే చేయాలి. నెక్స్ట్ కింద చూసుకున్నట్టయితే మీరు ఎలా అయితే ఈ యొక్క పేమెంట్ చేస్తారో మీ ఇష్టం. ఇక్కడ చూసినట్టయితే నెట్ బ్యాంకింగ్ అండ్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్లో అయితే మీరైతే చేయొచ్చు. ఈ యొక్క పేమెంట్ అయితే ఈ యొక్క పేమెంట్ అయితే ఈ యొక్క ఎర్మర్క్ అయితే క్లిక్ చేస్తే మీకు అయితే డైరెక్ట్ అయితే పేమెంట్లోకి అయితే వెళ్ళిపోద్ది. ఆ యొక్క పేమెంట్ అయితే మీరు అయితే సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ అయితే జాగ్రత్త అయితే చేసుకోండి. అలాగే ఇక్కడ పేమెంట్ చేసేటప్పుడు అయితే ఎవరైతే మీరు ఈ యొక్క పే చేసేటప్పుడు అయితే మీ యొక్క ఎవరైతే మీ డాడీ వాళ్ళ, మీ ఫాదర్ వాళ్ళ, లేకపోతే మీ యొక్క మదర్ వాళ్ళ మీ యొక్క రిలేటివ్స్ ఎవరు ఉంటారో వాళ్ళ కార్డ్స్ అయితే ఏవైతే ఉంటాయో ఆ యొక్క కార్డ్స్ అయితే యూజ్ అయితే చేయడానికి అయితే ట్రై చేయండి. ఆ యొక్క పేమెంట్ అనేది అయిపోయిన తర్వాత మీరైతే బ్యాక్ అయితే రాండి. బ్యాక్ వచ్చి ఈ యొక్క పేజ్లోకి వచ్చిన తర్వాత కింద చూస్తున్నట్టయితే సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అవుతుంది. ఆ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ మీరైతే క్లిక్ చేయండి.
మీరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ మీద అయితే క్లిక్ చేస్తే మీకైతే పేజ్ అయితే ఎలా అయితే ఓపెన్ అయితే అవడం అయితే జరిగింది. ఇక్కడ చూసినట్టయితే మీకైతే మీరు ఫీ అయితే పే చేస్తే ఇక్కడ ఏదైతే డిస్ప్లే అయితే అవుతుందో ఇక్కడ డిస్ప్లే అయితే అవేదైతే మీకైతే అవుపడదు. ఎవరైతే ఫీ కట్టకుండా అంటే మీరైతే ఫీ పే చేయకుండా మీరు ఈ యొక్క జాయినింగ్ రిపోర్ట్ చూస్తారు అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ మీద క్లిక్ చేస్తారో మీకైతే పేజ్ అయితే ఇలా అయితే ఓపెన్ అయితే అవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే మీరైతే ఫీ అయితే కట్టలేదు కాబట్టి ఈ యొక్క జాయినింగ్ రిపోర్ట్ అయితే మీరైతే యాక్సెప్ట్ చేయాలని అయితే ఇక్కడ చూపిస్తుంది. మీ యొక్క అడ్మిషన్ నెంబర్ అయితే ఇక్కడైతే చూపించట్లేదు. మీరు ఒకవేళ ఆ యొక్క ఫీ అనేది పే చేస్తే మీకు పేజ్ అనేది ఎలా ఓపెన్ అవుతుంది అనేది ఇప్పుడైతే చూపిస్తాను. మీరైతే ఆ యొక్క ఫీ అనేది పే చేస్తే మీకైతే మీ యొక్క జాయినింగ్ రిపోర్ట్ అయితే ఇలా అయితే ఓపెన్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసినట్టయితే మీ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మీరు ఆ ఫీ పే చేసినాక మీరైతే ఆ యొక్క సీట్ని అయితే యాక్సెప్ట్ చేసినట్టయితే ఇక్కడైతే చూపించడం అయితే బేస్డ్ ఆన్ యువర్ యాక్సెప్ట్ టు జాయిన్ మీరు ఏదైతే బ్రాంచ్ అవుతుందో ఆ యొక్క బ్రాంచ్ వచ్చేసి మీరు ఎప్పుడైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్నారో ఆ యొక్క డేట్ అయితే ఇక్కడైతే డిస్ప్లే అయితే అవ్వడం జరిగింది. ఆ యొక్క కింద చూసుకున్నట్టయితే యువర్ జాయినింగ్ డీటెయిల్స్ కన్ఫర్మ్డ్ అంటే మీరు జాయినింగ్ కావడానికి కన్ఫర్మ్ అయితే అలాగే మీ యొక్క అడ్మిషన్ నెంబర్ కానీ ఇవ్వటం అయితే జరిగింది. ఇక్కడ చూసినట్టయితే ఇంకా మీ యొక్క ఏదైతే పాలసీ వాళ్ళది ఈ యొక్క స్టాంప్ అయితే ఉండటం అయితే జరిగింది. మీరు ఫీజు కడితే మీ యొక్క జాయినింగ్ రిపోర్ట్ అయితే ఇలా అయితే చూపించడం అయితే జరిగింది. మీరు అయితే ఫీ కట్టకపోతే ఇందాక చూసినట్టు ఎలా అయితే ఉందో అలా అయితే చూపించడం అయితే జరిగింది. నెక్స్ట్ మీరైతే బ్యాక్ వచ్చిన తర్వాత మీ యొక్క జాయినింగ్ రిపోర్ట్ చూసిన తర్వాత మీరైతే బ్యాక్ అయితే రండి. మీ యొక్క జాయినింగ్ రిపోర్ట్ మీ యొక్క ఏదైతే ట్రాన్సాక్షన్ చేస్తారో ఆ యొక్క ట్రాన్సాక్షన్ చేసిన ఇక రిపోర్ట్ మీ యొక్క జాయినింగ్ రిపోర్ట్ మళ్ళీ చూసుకోవాలంటే ఇక వ్యూ జాయినింగ్ అండ్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అయితే ఉంది. దాని మీద అయితే మీరైతే క్లిక్ చేయండి. మీకైతే క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే పేజ్ అయితే ఓపెన్ అయితే అవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే వ్యూ జాయినింగ్ రిపోర్ట్ అంటే ఈ యొక్క వ్యూ జాయినింగ్ రిపోర్ట్ మీద అయితే క్లిక్ చేస్తే మీ యొక్క జాయినింగ్ రిపోర్ట్ అయితే చూపించడం అయితే జరిగింది. అండ్ కింద చూసుకున్నట్టయితే ఏదైతే వ్యూ ఫ్రీ పేమెంట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఇక్కడ దీని మీద అయితే మీరైతే క్లిక్ చేస్తే మీరు ఏదైతే ఇక పేమెంట్ చేస్తారో ఇక పేమెంట్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అయితే చూపించడం అయితే జరిగింది. నెక్స్ట్ అయితే మీరైతే బ్యాక్ అయితే రండి. మీరైతే బ్యాక్ అయితే వచ్చిన తర్వాత మీకు ఫస్ట్లో చూసినట్టయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే మీరైతే క్లిక్ చేయండి. మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏమేమి డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తారో మీరైతే ఇక్కడైతే చూసుకోవచ్చు. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీద అయితే క్లిక్ చేస్తే మీకైతే ఆ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీద అయితే మీరు క్లిక్ చేస్తే మీకైతే పేజ్ అయితే ఇలా అయితే ఓపెన్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసినట్టయితే బయోడేటా అండ్ వెరిఫికేషన్ డీటెయిల్స్ అయితే మీరు వెరిఫికేషన్లో మీరు ఏమేమి డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తారో ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసినట్టయితే మీరు మెయిన్గా పైన అయితే మీ యొక్క డీటెయిల్స్ అయితే ఉంటుంది అంటే మీ యొక్క బయోడేటా అయితే ఉండటం జరిగింది. క్యాండిడేట్ బయోడేటా అయితే ఉండటం జరిగింది. మీ యొక్క నేమ్ మీ ఫాదర్ మీ యొక్క మేలా ఫీమేలా మీ యొక్క ర్యాంక్ మీ లోకల్ ఏరియా ఇలా అయితే మీ యొక్క డీటెయిల్స్ అయితే ఉండటం జరిగింది. ఇటు సైడ్ అయితే మీ యొక్క ఫాదర్ నేమ్ మీ క్యాస్ట్ మీ నేషనాలిటీ ఇలా అయితే మీ యొక్క డీటెయిల్స్ అయితే ఉండటం జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే కిందకైతే స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూసినట్టయితే మీరు ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీరు ఏదైతే సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారో ఆ యొక్క సర్టిఫికేట్స్ ఏమేమి ప్రొవైడ్ చేస్తారో ఇక్కడైతే క్లారిటీ అయితే ఇవ్వటం జరిగింది. ఇక్కడ స్టూడెంట్ అయితే ర్యాంక్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేసిన అండ్ హాల్ టికెట్ అండ్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ అండ్ స్టడీ సర్టిఫికేట్స్ ఇలా క్యాస్ట్ టీసీ ఇలా అయితే ఈ యొక్క స్టూడెంట్ అయితే ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే ప్రొవైడ్ అయితే చేసిండు. ఇక్కడ చూసినట్టయితే ఏవైతే డాక్యుమెంట్స్ మీరు ప్రొవైడ్ చేస్తారో సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఇక్కడైతే ఎక్స్ మార్క్ అయితే ఉంటుంది. ఏదైతే మీరైతే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్లో మీరు ప్రొవైడ్ చేయలేదో ఆ యొక్క ప్లేస్లో అయితే మీకైతే ఎన్ అయితే ఉంది. మీరు గమనిస్తే ఇక్కడైతే ఇక స్టూడెంట్ అయితే ర్యాంక్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేసింది కాబట్టి ఎక్స్ అయితే మార్క్ అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ యొక్క స్టూడెంట్ అయితే ఎన్సీసీ అయితే సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ అయితే చేయాలి. ఇక్కడైతే నో అని అయితే ఉంది ఈ యొక్క స్టేటస్ అయితే. ఇలా అయితే మీరు ఏమేమి డాక్యుమెంట్స్ చూసారో మీ యొక్క ఏదైతే ప్రొవైడ్ చేసారో ఆ యొక్క డాక్యుమెంట్స్ అయితే కరెక్ట్గా మీరు ఇక్కడైతే ఏమేమి డాక్యుమెంట్స్ ఇచ్చారో మీరైతే చూసుకోవచ్చు. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ అయితే మీరైతే బ్యాక్ అయితే రండి. మీరైతే మళ్ళీ అయితే బ్యాక్ అయితే వచ్చిన తర్వాత మీరైతే ఇక్కడ చూసుకున్నట్టయితే వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ అయితే ఉంది. ఆ యొక్క వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ మీద అయితే మీరైతే క్లిక్ చేయండి. మీరైతే క్లిక్ చేసిన తర్వాత మీకైతే పేజ్ అయితే ఎలా అయితే ఓపెన్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఏదైతే ఆప్షన్స్ వెబ్ ఆప్షన్స్లో ఏదైతే ఆప్షన్స్ ఇస్తారో ఆ యొక్క ఆప్షన్స్ అయితే మీకైతే ఇక్కడైతే చూపించడం అయితే జరిగింది. ఇక్కడ చూసినట్టయితే లిస్ట్ ఆఫ్ సేవ్డ్ ఆప్షన్స్ అంటే మీరు ఏదైతే ఆప్షన్స్ సేవ్ చేసారో ఆ యొక్క ఆప్షన్స్ అయితే ఇక్కడ చూపించడం అయితే జరిగింది. పైన చూసుకున్నట్టయితే మీ నేమ్ మీ హాల్ టికెట్ నేమ్ మీ ఫాదర్ నేమ్ అయితే చూపించడం అయితే జరిగింది. ఇక్కడ చూసినట్టయితే మీరు ఏదైతే ఆప్షన్స్ అయితే ఇస్తారో ఆ యొక్క ఆప్షన్స్లో మీకు ఎన్నో ఆప్షన్లు సీట్ వచ్చినా మీరైతే క్లారిటీ అయితే ఇక్కడైతే
చూసుకోవచ్చు. ఆ యొక్క ఏ కాలేజీలో మీకు ఏ ఆప్షన్లు ఎన్ని ఆప్షన్లు పెట్టిన కాలేజ్ మనకైతే ఎలర్ట్ అయిందని ఇలా అయితే మీరైతే ఈజీగా అయితే తెలుసుకోవచ్చు. మీరైతే క్లారిటీ అయితే అలా అయితే తెలుసుకోవచ్చు. ఇదిగా ఇవాళ వీడియో అయితే వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మరిన్ని నోటిఫికేషన్ మన ఛానల్ ఫాలో అవుతాయండి.